బషీర్బాగ్ కాల్పులు జరిగి సరిగ్గా ఇవాల్టికి 15 సంవత్సరాలు. అసలప్పుడు కాల్పులు ఎందుకు ఎలా జరిగాయి? ఆందోళనకారులు ఎటువైపు నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? కాల్పుల వరకు దారితీసిన పరిస్థితులేంటి? ఆనాటి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిపిఎం రాష్ట్ర నాయకులు వెంకట్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వెంకట్ గారు. ముందుగా అసలు అప్పుడు ఏం జరిగిందండి? పరిస్థితి ఏంటి? ఎలా వచ్చారు? అంత మూకుమ్మడిగా ఆందోళనకారులు ఎటువైపు నుంచి వచ్చారు? అసలు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటో ఒకసారి వివరించండి. ఆగస్టు 28, 2000 సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఉన్న నేపథ్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ రంగంలో సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చారు. భారతదేశంలోనే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని మన వ్యవస్థని తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే విద్యుత్ ఛార్జీలను పెంచారు. అంటే ఒక తరగతికి విద్యుత్ ఛార్జీలు పెరగటమే కాదు, వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వరకు కొన్ని వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలను పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రైవేటు సంస్థలను కూడా భాగస్వాములు చేయడం కోసం ప్రయత్నం చేశారు. దీనికి వ్యతిరేకంగా 3-4 నెలల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 1999లో మొదలుపెట్టాం, 2000 దాకా జరిగింది. ఆ టైంలో అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల ముందు, ఆగస్టు 28 కంటే ముందు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగినాయి. ఆ రోజు సిపిఎం పార్టీలో నిద్ర శాసన సభ్యులు, అలాగే కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమాన్ని సంపూర్ణంగా బలపరిచింది, ఈ విద్యుత్ వ్యతిరేక పోరాటాన్ని. కాబట్టి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిగా ప్రభుత్వాన్ని నిండగట్టాయి. చంద్రబాబు నాయుడు గారు నిలేశారు. ఆయన ఆ ప్రభుత్వం స్పందించలేదు. నేను దానికే కట్టుబడి ఉన్నాను, సంస్కరణలు చాలా అవసరం. చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, నాణ్యమైన విద్యుత్తు, సౌక విద్యుత్తు నిరంతరాయంగా ఉండాలంటే సంస్కరణలు తప్ప ఏరే మార్గం. సంస్కరణలు అంటే ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తేవటం, ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మార్చడం అనేది ఒక నినాదంగా తీసుకున్నారు. శాసనసభ వేదికతో సాధ్యం కాకపోతే, ముఖ్యమంత్రి వినిపించుకోకపోతే శాసనసభ్యులందరూ కూడా అసెంబ్లీలో బైఠాయించారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. అక్కడే తర్వాత ప్రభుత్వం వినలేదు. కాబట్టి మొత్తం శాసనసభ్యులంతా కూడా ఇప్పుడు ఎంఎస్ బ్లాక్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంఎస్ బ్లాక్లో నిరాహార దీక్ష చేపట్టారు. ఇది శాసనసభ్యులు చేసినటువంటి ప్రోగ్రాం. లెఫ్ట్ పార్టీలు ప్రజారంగంలో కథన రంగమై కదిలారు. అన్ని నెలల పాటు, అనేక నెలల పాటు సమ్మెలు చేశాం, బందులు చేశాం, అలాగే బిజిలీ బంద్ చేశాం. ప్రజలు మనకు తెలిసినంత మేరకు అంత స్వచ్ఛందంగా ఏనాడు ప్రోగ్రాంలో పాల్గొనకుండా కొన్ని రోజులైతే 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యుత్ అంతా ఆపేసుకోండి, మీ నిరసన తెలియజేయండి అంటే అంతా పాల్గొన్నారు. దానికి ముగింపుగా శాసనసభ సభ్యులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష, రెండో వైపున మొత్తం ప్రజలందరినీ హైదరాబాద్కి మొబిలైజ్ చేయాలని కొన్ని వేల మంది. అసలు మాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, కమ్యూనిస్టులు ఇచ్చిన పిలుపుకి ఇన్ని వేల మంది హైదరాబాద్కు వస్తారని మేము కూడా అంచనా అయినంత మంది జనం వచ్చారు. ఒకవైపున కమ్యూనిస్టులు ఇందిరా పార్కు నుంచి మేము 10-10:30కు మేము ప్రదర్శన ప్రారంభించాం. ఆ రోజు వామపక్ష పార్టీల అగ్రనాయకులు అందరూ ఉన్నారు, మేము కూడా దాంట్లో ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ కూడా సింక్రనైజ్ చేసుకుంది. వారు ఒకవైపు నుంచి వారు ప్రదర్శన, ఈ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి వాళ్ళు ప్రదర్శన మొదలుపెట్టారు. ఈ రెండు, మేము ఇందిరా పార్కు నుంచి అప్పుడే కొత్తగా బషీర్బాగ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టారు, రాకపోకలు ప్రారంభమైనవి. ఆ బ్రిడ్జి మధ్యకు వచ్చాం. అది మీరు చూపించిన విజువల్స్లో మన V6లో వచ్చింది. కొన్ని వేల మంది స్వచ్ఛందంగా దానికి తరలివచ్చారు. మా కోరికంతా ఏమిటంటే, ప్రభుత్వం శాసనసభలో చర్చకి అనుమతించటం ఒక్కటే కాదు, మేము పెంచిన ఛార్జీలను రద్దు చేస్తున్నామని ప్రకటించాలి. అట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా కదిలొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జలియన్ వాలాబాగ్ ఘటన గుర్తు చేసింది ఆ రోజు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం గనక ఒక పరాయి ప్రభుత్వం స్వరాజ్యం కోసం పోరాటం చేసే వాళ్ళ మీద ఎలాంటి నిర్బంధాన్ని పెట్టారో, చంద్రబాబు నాయుడు గారు అంతకు మించిన నిర్బంధాన్ని పెట్టారు. మేమేమి అప్పటి వరకు బషీరాబాగు జగజీవనరావు స్టాట్యూ చేరుకునేదాకా మా నుంచి ఎలాంటి ప్రొవొకేషన్ లేదు. మేము పీస్ఫుల్గా వచ్చాం. మా నినాదం అంతా, మేము శాసనసభలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అంటే నిజాం కాలేజ్ దగ్గర ముళ్ళ కంచెలు వేశారు, మన ఎల్బీ స్టేడియం దగ్గర. అక్కడ చేసేది ఆడ చేశారు. ఇటుపక్క బషీర్బాగ్, ఇప్పుడు ఆ బంకు, ఆ ప్రాంతంలో పోలీసులు ఉన్నారు, అలాగనే వాటర్ క్రెయిన్స్ ఉన్నాయి, తర్వాత బాష్పాయు ఉంది,
రకరకాల పోలీసులు వాళ్ళందరినీ దించారు. విపరీతంగా కొట్టడం మొదలు పెట్టారు. మాకు ఆశ్చర్యం వేసింది. నాయకులు అందరం ముందు ఉన్నాం. మేము పోతుంది శాసనసభ అనేది మా నినాదం ఉంది. అరెస్టులు చేయొచ్చు, లేదా ప్రభుత్వం ఇతర పద్ధతులు ఉపయోగించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకుకి హామీ ఇచ్చారంటే ఏమిటంటే సంస్కరణలే మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, దానికి ఎదురు తిరిగితే ఎంతకైనా తెగిస్తాం, నిర్బంధంతో అని చేస్తామని ప్రపంచ బ్యాంకుకి చెప్పటానికి తన మొత్తం సర్వశక్తులు ఒడ్డారు. అడ్డగోలుగా ప్రజలను కొట్టారు. మహిళలు, పురుషులు, అమ్మాయిలు, అబ్బాయిలు మన విజువల్స్లో కనిపించినాయి. అడ్డగోలుగా ఫైరింగ్ చేయటం, బాష్వాయువులు ప్రయోగించడం, అదంతా అట్లా చాలా దారుణంగా. ఆ బాష్వాయువులతో ఎవరు ఎక్కడ ఏమయ్యారో కూడా తెలియదు. నా వరకు మేము ఎల్బీ స్టేడియం వైపు పోతున్నాం. తమ్మినేని గారు, రాఘవుల గారు, నారాయణ గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగనే దివాకర్ గారు, మేము అక్కడ పోవటంతోనే కంచె విపరీతం కొడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ కొట్టుల్లో మోర్చిపడి నేను పడిపోయాను. రామకృష్ణ మా పక్కనే ఉన్నాడు. తమ్మినేని గారు, నేను, రామకృష్ణ మేము ముగ్గురం కలిసి ఉన్నాం. తమ్మినేని గారి మీద కొట్టబోతే నెట్టేసాం మేము. ఆయన కింద పడ్డాడు. రామకృష్ణ మీద తగిలింది, నా మీద కూడా తగిలింది. నేను కింద పడిపోయాను. అంటే ప్రభుత్వం అంత దారుణంగా వ్యవహరించింది. కాల్పులు అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే ప్రజల సహనంగా ఉంటే ఆ సహనానికి పరీక్ష పెట్టి అడ్డగోలుగా వ్యవహరించింది. ప్రజలు తిరగబడ్డారు, అంత మేరకు సందేహం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం అట్లా వ్యవహరిస్తుందో తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో లాఠీ చార్జ్ చేయటం, బాష్పాయు ప్రయోగించటం, మైళ్ళు అనే తేడా చూడకుండా ముళ్ళ కంచెలను కూడా పెట్టి మేము ముళ్ళ కంచెలు మా ప్రయత్నం మేము అసెంబ్లీకి వెళ్ళాలి. మీరు ముళ్ళ కంచెలు వేసుకుంటారా పోలీసు, మా ప్రోగ్రాం అది. ప్రజలంతా దానికి సిద్ధపడి, అసెంబ్లీ అంటే ప్రజలది. మీరు ప్రజల కోసం చర్చించడం లేదు, ప్రపంచ బ్యాంక్ కోసం చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత అనుసరిస్తుంది ఒకటి. కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళి తీరుతాం. మీరు ముళ్ళ కంచెలు వేసినా ముళ్ళ కంచెలను ఛేదిస్తాం అని మేము ప్రతిఘటించే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా మా ప్లాన్ అంటే మేము పోలీసులను కొట్టాలని కానీ, లేకపోతే రాళ్ళు వేయాలని కానీ, రాళ్ళు పట్టుకొని కానీ మేము అలాంటిది ఏమీ చేయలేదు. వేల మంది వచ్చారు. 1 లక్ష మందికి 2 లక్షల మందికి పైగా సామాన్య జనమే. వ్యవసాయ కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అంటే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య అన్ని వర్గాల ప్రజలు ఏకతాటికి వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్యమంగా మనం పేర్కొనవచ్చు. 79, 80, 81లో అఖిలపక్ష రైతు ఉద్యమం జరిగింది. దాంట్లో ఇదే మోతాదులో పాల్గొన్నారు. ఇక తర్వాత జరిగినటువంటి ఉద్యమాలన్నీ చూసినప్పుడు ఒక భారీ స్థాయిలో రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ ప్రజలు ఒక వేదిక మీదకి వచ్చిన ఉద్యమంగా మనం ఇప్పుడు లెఫ్ట్, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఇతర ఎమ్మెల్యే గ్రూపులు ఉన్నాయి. ఆ రెండో వైపున కాంగ్రెస్. అంటే మేము సమైక్యంగా కలిపి చేసిన ఉద్యమం కాదు. మా లెఫ్ట్ పార్టీలుగా మా ఉద్యమం మేము ప్రారంభించాం, కాంగ్రెస్ విడిగా ప్రారంభించారు. రెండు సింక్రనైజ్ చేసుకున్నాం. అసెంబ్లీలో కూడా ఆ రోజు 2 శాసనసభ్యులు ఉన్నారు. సిపిఎంకి, సిపిఐ ఇంకెవరికి లేరు, 2 వామపక్షాలకు కలిపి ఒక సిపిఎంకి 2 ఉన్నారు. మేము మా వేదిక నుంచి ఎమ్మెల్యేలకు మేము ప్రయత్నం చేసాం. అసెంబ్లీలో కాంగ్రెస్ బలమైన పార్టీ, ముఖ్యమైనటువంటి 75-80 శాసనసభ్యులు ఉన్నారు. చెప్పారు మేము ముందుగా ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పి చూసాం కానీ ప్రభుత్వం వెళ్ళలేదు. బాబు సర్కార్ అయితే వెళ్ళలేదు. అప్పటికి అంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళారు సర్కార్ ముందు? అసలు ప్రభుత్వానికి చెప్పింది ఏమిటంటే, ముందు మా ప్లాన్ అంతా మీరు ప్రపంచ బ్యాంకుతో చేసుకుంటున్నటువంటి ఒప్పందాలు సరైనవి కావు. సంస్కరణలకైతే ఉన్నట్లుగా కమ్యూనిస్టులు ఎప్పుడు కోరుకోరు. అసలు మేము చాలా ఉన్నత సమాజాన్ని కోరుకుంటాం. ఈ సమాజం ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు ఏమనుకుంటారు, కమ్యూనిస్టుల మీద ఒక దురభిప్రాయం ఏమిటంటే కమ్యూనిస్టులు మార్పుకి వ్యతిరేకం అంటారు. కమ్యూనిస్టులు మార్పుకి వ్యతిరేకం కాదు, మార్పులు బాగా జరగాలని మేము కోరుకుంటాం. కానీ జరిగే మార్పులన్నీ కొద్దిమంది వ్యక్తులకు ప్రయోజనం కలిగించి, అంటే 10 మందికి ప్రయోజనం కలిగించి 90 మందికి ఇబ్బంది కలిగించొద్దని మేము విద్యుత్తులో కూడా సంస్కరణలు తీసుకొని రావాలని చెప్పాం. కానీ సంస్కరణలు ఎలా ఉండాలి? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, అలాగనే సాధారణ ప్రజానీకానికి, వ్యాపార వర్గానికి ఉపయోగపడే సంస్కరణ కావాలని మేము కోరుకున్నాం. కానీ చంద్రబాబు గారు ఏం చేశారంటే ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి వారు చెప్పిన అన్ని విధానాలను అమలు జరిపే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి టైంలో సంస్కరణకు ఒక రోల్ మోడల్ భారతదేశంలో. కాబట్టి మేము వ్యతిరేకించాం. మీరు ఛార్జీలు పెంచకుండానే మేము కొన్ని ప్రతిపాదనలు పెట్టాం స్పష్టంగా. ఇవిగో ఈ చర్యలు తీసుకోండి. ఛార్జీలు పెంచకుండానే
నాణ్యమైనటువంటి కరెంటుని నిరంతరాయంగా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పాం. కానీ చంద్రబాబు నాయుడు గారు వినలేదు, అసలు చర్చకు కూడా అంగీకరించాల. శాసనసభలో కూడా అందరం ఒత్తిడి చేసిన తర్వాత మా ఒత్తిడికి భయపడి అంగీకరించాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా స్వచ్ఛందంగా అంగీకరించలేదు. కాల్పులకు సంబంధించినటువంటి దాంట్లో మేము 11 గంటలకు ఇందిరా పార్క్ నుంచి బయలుదేరాం. మా ప్రదేశం ఇందిరా పార్క్ నుంచి అంబేద్కర్ స్టాట్యూ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాట్యూ, అక్కడ నుంచి లిబర్టీ మీద బషీర్బాగ్ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నుంచి జగదేవరావు స్టాట్యూ వరకు మాది. అక్కడ కాల్పులు ఏ సమయంలో జరిగి ఉంటాయి, ఎలా జరిగాయి? 12:15 నుంచి మొదలైనాయండి కాల్పులు. ఫస్ట్ పోలీసులు బాష్పాయు ప్రయోగించారు. అసలు వార్నింగ్ లేకుండా జనరల్గా ఉండేది ఏమిటంటే వాటర్ క్రెయిన్స్ ఉపయోగిస్తారు. జనరల్ రూల్ అంటే చెదరగొట్టడానికి. వాటర్ క్రెయిన్స్ కంటే ముందు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు, వార్నింగ్ ఇస్తారు. కానీ విద్యుత్తులో జరిగింది ఏమిటంటే వాటర్ క్రెయిన్స్ కానీ బాష్పాయువు కానీ లేకపోతే బుల్లెట్లు కానీ ఏ కాలంలో ప్రయోగించారు, అన్ని కలిపి ప్రయోగించారు. ఒకవైపున వాటర్ క్రెయిన్స్ మోగుతున్నాయి, ఇంకొక వైపున అసలు దాని నుంచి కోలుకోకుండానే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే బాష్పాయువు వచ్చేసింది. బాష్పాయువుతో పాటు బుల్లెట్ ప్రయోగించడం చేశారు. అయితే ముగ్గురు చనిపోయారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరండి? వాళ్ళ వివరాలు. ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం మన విష్ణువర్ధన్ రెడ్డి అక్కడే చనిపోయాడు. తర్వాత బాలస్వామి అతను అక్కడే చనిపోయాడు. రామకృష్ణ అని రజక సంఘం, సిపిఎం సంబంధించిన రజక సంఘానికి రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం కుర్రోడు. అతనికి అప్పటికి పిల్లలు కూడా లేరు. అతను మాతో పాటు ఉన్నాడు, ఉద్యమంలో పాల్గొన్నాడు. అతనికి బలమైనటువంటి గాయం తలకు తగిలింది. ఆ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు కోమాలోనే ఉండి అతను చనిపోయింది. బేసిక్గా అక్కడే చనిపోయిండు. కానీ డాక్టర్లు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఏమన్నా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా కోలుకుంటాడా, న్యూరాలజీ ప్రాబ్లం కాబట్టి అవకాశం ఉందని వారం రోజులు ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్లకు సాధ్యం కాలేదు. అంత బలమైనటువంటి దెబ్బ పోలీసులు కొట్టడం జరిగింది. పాపం రామకృష్ణ చనిపోయేటప్పుడు వాళ్ళ భార్య 2 నెలలు గర్భవతి. అతను చనిపోయినటువంటి 7 నెలలకి పాప పుట్టింది రామకృష్ణకి. మంగాని మా ఖమ్మమే అమ్మాయి. ఇప్పుడు గవర్నర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చనిపోయిన 3 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు. మంగా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ పాప ఉంది ఇప్పుడు 14-15 సంవత్సరాల అమ్మాయి. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన పద్ధతి ఏమిటంటే కనీసమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఏది తను అసలు చేపట్టలేదు. అయితే తర్వాత ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, ఆయన గాయపడ్డారు, తర్వాత చనిపోయారని కూడా డిక్లేర్ చేసేసారు. అయితే మరి ఆ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది? ముందు చనిపోయిన ఇద్దరు కావచ్చు, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? సర్కార్ ఏమన్నా హెల్ప్ చేసిందా వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదండి. చాలా క్రూరంగా వ్యవహరించాడండి. ఒక రకంగా చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధోరణి మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసుల్లాగా వ్యవహరించాడు. అసలు ఎంత దుర్మార్గం. కళ్ళ ముందు చనిపోయారు ఇద్దరు. ఒక వారం రోజులు ఇంకొక అతను ముగ్గురు కూడా కుర్రవాళ్ళు, ఎలాంటి పెద్ద ఆధారం లేనటువంటి వాళ్ళు, మామూలు కుటుంబాల నుంచి వచ్చారు. మానవత హృదయం కూడా చంద్రబాబు నాయుడు గారికి పనిచేయాలి. మేము అడిగాము, కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేసియా ఇవ్వండి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అంటే అసలు నేను స్పందించలేదు. ఎలాంటి సహాయము చేయకపోగా మీరే మమ్మల్ని ప్రొవోకేట్ చేశారు, రాళ్ళేశారు. రాళ్ళేసిన మాట వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు తిరగబడ్డారు. మీరు కొడుతుంటే, కాల్పులు జరుపుతూ ఉంటే ఆత్మరక్షణ కోసం మన రాజ్యాంగం కూడా చెప్పేది ఏమిటంటే ఆత్మరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకుంటారు. మీ నుంచి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసులు రాళ్ళు వేయటం మొదలు పెట్టారు. పోలీసులే రాళ్ళు వేశారు, తర్వాత కర్రలతో కొట్టారు. మీరు చూశారు కదా మన దాంట్లో, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాళ్ళు వేసి కొడతా ఉంటే ఆ రాళ్ళు మాకు దొరికినాయి. ఆ రాళ్ళతో వాళ్ళు తిరిగి దాడి చేశారు. అయితే ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఘటన జరిగిన తర్వాత, అసలు ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక కమిటీ వేసి మేము నిర్ధారిస్తామని చెప్పారు. అదేమన్నా తేలిందా? ఏం లేదు, రాళ్ళు పోలీసుల దగ్గర ఏం పెద్ద రాళ్ళు ఉన్న పోలీసులే తీసుకొని వచ్చారు రాళ్ళు. మేమన్నది ఏంటంటే చంద్రబాబు పంపాడే ఏంటంటే మా అనుమానం తప్ప ఆ ప్రాంతంలో రాళ్ళు మరి అంత అదేమి హైదరాబాదే కానీ ఆ బ్రిడ్జి కట్టిన ప్రాంతం కదా, కొన్ని రాళ్ళు ఆ ప్రాంతం నుంచి వచ్చినాయి. కట్టి పోలీసులు రాళ్ళు ఏదో ఎత్తుకొని వచ్చి మమ్మల్ని కొట్టారని మేమేమనం చంద్రబాబు నాయుడు లాగా. ఆ ప్రాంతం రాళ్ళు, కానీ ఆ రాళ్ళు మొదట ఉపయోగించింది పోలీసులు. అసలు ఆశ్చర్యం ఏమిటనంటే రాళ్లతో తిరగబడ్డటువంటి వాళ్ళంతా సాధారణ ప్రజానీకం, అంటే పోరాటం జరుగుతూ ఉంటే నిర్బంధంతో అనసాలని చూస్తే నిర్బంధాన్ని ఎదిరించి ప్రజలు తిరగబడ్డారు. ఇది మనం గమనించాల్సింది. మేమే ట్రైనింగ్ ఇవ్వలే,
అంటే మేమే మావోయిస్ట్ లాగా అడవుల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. సాధారణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, మహిళలు. ఇప్పుడు మనం కూడా చెప్తాం కదా, పిల్లిని కూడా రూముల్లో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడింది కదా. అట్లా పిల్లిలాగా జనమంతా తిరగబడ్డారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన పద్ధతి అనేది దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇవాళ విద్యుత్తులో వచ్చిన సంస్కరణలో అన్ని రంగాల్లో వస్తే తెలుగు రాష్ట్రం కోలుకోవటం సాధ్యం కాదని ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక భావన ఉద్యమ రూపం తీసుకుంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు అనుసరించినటువంటి నిరంకుశ చర్యలు ఉన్నాయి. మనం చెప్పేది 28 గురించి మాట్లాడుతున్నాం, కానీ 28కి 4-5 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రజల్లో ఎక్కడ పోయినా అడగటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ పోలీసులతో కొట్టించారు. మన ముఖ్యమంత్రులు జిల్లాల పర్యటనలకు పోతే 100 మంది పోలీసులతో పహారా కాయటం అనేది చంద్రబాబు గారి నుంచే మొదలైంది. ఈ విద్యుత్ పోరాటం నుంచే ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే చంద్రబాబు గారు వస్తున్నారంటే వామపక్ష పార్టీలు వ్యతిరేకంగా చేసే పోరాటాల కార్యకర్తల్ని గృహ నిర్బంధం చేశారు. మేము కర్నూలులో చంద్రబాబు నాయుడు గారికి నిరసన చెప్పాలి, మా విషయాన్ని తెలియజేయాలని చూస్తే మమ్మల్ని ఎవరిని అక్కడ రానివ్వలేదు, గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేశారు. చాలా ప్రాంతాల్లో చంద్రబాబు గారి మీటింగులకు వెళ్ళాలంటే కార్డులు ఇష్యూ చేశారు. అంటే ఈ కార్డులు ఉన్న వాళ్ళే మీటింగ్కి రావాలి, అంటే కమ్యూనిస్టులు కానీ లేదా నన్ను ప్రశ్నించే వాళ్ళు రావద్దనే పద్ధతిలో వ్యవహరిస్తే అన్ని ప్రయత్నాలు చేసినా 100 మంది చంద్రబాబు గారు మీటింగ్కి వెళ్ళారు. ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకొని వెళ్ళారు, డయాస్ మీద నిరసన తెలియజేశారు. కాబట్టి దీనికంటే 28 కంటే ముందు కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు, సెంట్రల్ జైలుకి పంపించారు, లాఠీ చార్జీ చేశారు, పోలీసులను ఉపయోగించారు. ఒక రకంగా ఆ రోజు అంత ఘటన కూడా ఎదుర్కొని ప్రతిఘటించారంటే 6 నెలలుగా చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్బంధాన్ని తట్టుకొని రాటు తేలారు. అంటే దాదాపుగా ఎంతమందికి గాయాలయ్యాయి? ఒక 3,500-4 వేల మందికి గాయాలైనాయండి. తర్వాత హాస్పిటల్కి సంబంధించి 150 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్, సిడిఆర్ హాస్పిటల్, అలాగే ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇట్లా రకరకాల హాస్పిటల్కి మనం పంపటం జరిగింది. అలాగే చాలా మంది మహిళలు మనం చూస్తున్నాం. అసలు ఆ మహిళలందరూ ఎవరండి వాళ్ళు? అంటే ఏమైనా స్వచ్ఛ సంస్థల నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే పార్టీస్ నుంచి ఎవరైనా? పార్టీల నాయకులు ఉన్నారు, విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, సాధారణ మహిళలు, సాధారణ అమ్మాయిలు కూడా. ఈవెన్ వాళ్ళు కూడా లాఠీ దెబ్బలు లాఠీ దెబ్బలు తగలటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ లీలా గారు అని ఉంది, 5వ మహిళా సంఘం నాయకురాలు, సిపిఎం పార్టీ కౌన్సిలర్ ఇంతకు ముందు మల్కాజ్గిరి. ఆమెకి 2 కూతుర్లు. వాళ్ళిద్దరు కూతుర్లు విపరీతమైన, ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో ఉందో ఆ కుటుంబం, వాళ్ళ ఆ ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి ఇక్కడ ఉన్నటువంటి హిమాయత్ నగర్ లో ఉన్న అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్. అలాగనే రాజమండ్రి వాళ్ళు, విశాఖపట్నం, విజయవాడ, లేదా నల్గొండ, ఒంగోలు, కర్నూలు ఇట్లా వచ్చినటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో కాబట్టి చంద్రబాబు గారు ఏమన్నాడంటే కమ్యూనిస్టులు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు కాబట్టి పోలీసుల మీద వాళ్ళు రాళ్లతో దాడి చేశారు, మేము అనివార్యంగా తిప్పికొట్టాం. మేమేమంటామంటే వాస్తవాన్ని కనుక పరిశీలిస్తే అంటే మేము అడిగాం, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కనుక ఎంక్వైరీ చేస్తే ఎవరు ప్రోవోకేట్ చేశారు, అసలు ఈ దాడి జరగటానికి కారణం ఏమిటో అర్థమవుద్ది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న మొట్టమొదటి ఒప్పందం కాబట్టి దీనికి ప్రతిఘటన కనుక వస్తే ఇంకా నేను వరల్డ్ బ్యాంకును సంతృప్తి పరచలేను, ఎంత చేశాను నిర్బంధాన్ని అనసాలంటే మీరు కనుక చూస్తే జలియన్ వాలాబాగ్లో కూడా బ్రిటిష్ వాళ్ళు అదే ప్రయత్నం చేశారు, అందరినీ ఒక దాంట్లోకి పంపి ఎటు బయటికి రానివ్వకుండా చేసి కాల్పులు జరిపేశారు. చంద్రబాబు గారు కూడా ఏం చేశారు, బషీర్బాగ్ లో కూడా ఇటు మన బషీర్బాగ్ రోడ్డు, అలాగే ఎల్బీ స్టేడియం వైపు, ఇటు పక్క నిజాం కాలేజీ, అటు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే చుట్టూ కమ్మారండి మమ్మల్ని. అసలు ఆ ప్రజలు వచ్చిన వేలాది మంది ప్రజలు ఎటు వెళ్ళటానికి లేదు, ఇంకా అన్ని వైపులు పోలీసులు పెట్టారు, అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు, అన్ని వైపుల నుంచి అంటే ఒక రకమైన దిగ్బంధనం చేసి ఎటు అంటే మేము ఇంకా ఉరుకులు పెట్టి కూడా తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. అందుకే అన్ని వేల మందికి గాయాలకు గురైన తర్వాత గవర్నమెంట్ కంప్లీట్ గా ఏం చెప్పింది అంటే మీరైతే ఒక సిట్టింగ్ జడ్జిని ఇచ్చి విచారణ చేయాలని చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం చెప్పింది? గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏం స్పందించలేదు, చంద్రబాబు గారి మీద నమ్మకం కూడా మాకు లేదు. కాబట్టి మేము ప్రజారంగంలో తేల్చుకోవాలనుకున్నాం. అప్పటి నుంచి 2000 నుంచి మొదలు పెట్టి ఆ కాల్పులకి ప్రజల యొక్క కోపం 2004 ఎన్నికల్లో దాన్ని చూపించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోలుకోకుండా చేశారు 2004లో. 2004లో కానీ 2009లో కానీ లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని అనుకున్నా
బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డపెట్టుకొని గెలిచారు తప్ప ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు అంటే 420. అయితే ఒక్క మాట అడగాలండి, ఏంటంటే తర్వాత మహాకూటమి అని ఒకటి ఫామ్ అయింది, అందులో సిపిఎం కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కూడా ఒక చెయ్యి ఉంది వాళ్ళది కూడా. మరి ఆ విషయంలో ఎందుకు మరి అప్పుడు అడ్డంకి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి, దానికే పడ్డారు. మేము లెఫ్ట్ పార్టీలుగా 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారితో సర్దుబాటు చేసుకోవటం మేము చేసిన తప్పు. అంటే ఆ క్షణంలో ప్రజలకు కూడా ఒక అనిపిస్తుంది, బషీర్బాగ్ కాల్పులు ఇంత ఘటన జరిగింది, అందులో ముఖ్య పాత్ర సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా మంచి పాత్ర వహించాయి. అంటే అంత పెద్ద ఆందోళన జరిగినా కూడా మళ్ళీ వెళ్ళటానికి ప్రజల్లో ఏమైనా తప్పుడు సంకేతం వెళ్తుందని మీరు అనుకోలేదా? మేము చూసింది ఏమిటంటే బీజేపీ ప్రమాదం పెరుగుతుంది. బీజేపీ పెరగటం అని అంటే మతోన్మాదం పెరిగి లౌకిక తత్వం దెబ్బతిని మత ఘర్షణలతో పాటు దళితులకి గిరిజనులకి ఇవాళ మనం చూస్తున్నాం. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, బీజేపీ కానీ విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం, దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు వ్యతిరేకం. అలాగనే మత సామరస్యాన్ని వాళ్ళు విచ్ఛిన్నం చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ విధానాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. కాబట్టి అలాంటి బీజేపీని అధికారంలోకి వస్తే దేశానికి ప్రమాదం కాబట్టి చంద్రబాబు లాంటి వాళ్ళని కూడా కలుపుకొని బీజేపీని ఓడించాలి అనే ఒక సింగిల్ పాయింట్ పెట్టుకున్నాం. కానీ అది తప్పని తర్వాత మేము, ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడుతో ఉన్నది మనమే చూసాం. అలాంటి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ప్రజల్లో మా క్రెడిబిలిటీని కోల్పోయాం. అది ఓపెన్ గా చెప్పాం. అంటే మీరు అదైతే తెలుసుకున్న తర్వాత అయితే ఒక మాట ఏంటంటే అంత పెద్ద ఉద్యమం మళ్ళీ విద్యుత్ ఉద్యమం మళ్ళీ రాలేదు. అంటే మళ్ళీ అంత కాల్పులు జరగాలని, ఎంతమంది చనిపోవాలని, గాయపడాలని మా ఉద్దేశం కాకపోవచ్చు. అయితే ఒక మాట, విద్యుత్ సంబంధించి ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు జరగలేదంటారు? అంటే ఇప్పుడు 2000లో జరిగిన విద్యుత్ ఉద్యమం తర్వాత పాలక పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నారు. 2004లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి లేదా దేశం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే అయితే ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతని విభజించడానికి ప్రయత్నం చేసి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చారు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులను మొదలుపెట్టారు. రెవెన్యూ పెరిగింది కాబట్టి సంక్షేమ పథకాలు, పెన్షన్లు పెంచడం కానీ, స్కాలర్షిప్లు పెంచడం కానీ, లేదా భూ పంపిణీలు 3 లక్షల ఎకరాలు చేయటం కానీ ఈ పద్ధతిలో చేశారు. అంటే సంక్షేమ రంగం మీద కేంద్రీకరణ పెట్టడం అనేది జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విధానాలను కాంగ్రెస్ అమలు జరిపినప్పటికీ ఆ ప్రజా పోరాటాల ద్వారా కొన్ని వాళ్ళ విధానాలను అమలు జరుపుతూ ప్రజా సంక్షేమం మీద కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పరిస్థితి సరే, రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది, 2 తెలుగు రాష్ట్రాలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రం అప్పుడు చెప్పింది ఏమిటంటే కేసీఆర్ గారు, చిన్న రాష్ట్రాలు అయితే పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది, అలాగే మన ప్రభుత్వం మన పాలన అని చెప్పారు. కానీ దురదృష్టకరం, ఇక్కడ మనం తెలంగాణ వరకు మాట్లాడుకోవాల్సి వస్తే కేసీఆర్ గారు 2-3 విషయాల్లో ఒక మంచి కృషి చేశారు. పెన్షన్లు ఇవ్వటంలో కానివ్వండి, లేదనుకుంటే కొంత రైతాంగానికి సంబంధించిన లోన్లు సకాలంలో కాకపోయినా రద్దు చేస్తామని చెప్పటం, ఇట్లా కొన్నిటిని తీసుకున్నారు. ఒక విజన్ ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టకరం ఏమిటనంటే తెలుగుదేశంలో ఉండి బయటకు వచ్చారని తెలియట్లేదు, మనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నియంతృత్వ ధోరణులు కేసీఆర్ గారిలో మూర్తీభవించినాయి. ఆయన ప్రజాస్వామ్యం అన్నా, ప్రజల అభిప్రాయం, మున్సిపాలిటీ సమ్మె చూసాం, లేకపోతే గ్రామ సేవకులు సమ్మె చూసాం, భూమి అడుగుతున్న వాళ్ళు సమ్మె చూసాం. ఎవరితో చర్చించారంటే ఈరోజు రాష్ట్రంలో క్యాబినెట్ లేదు, శాసనసభ లేదు, కుటుంబ పాలన కొనసాగుతూ ఉంది. అక్కడ చంద్రబాబు గారి పాలన అయితే ఇక్కడ కుటుంబ పాలన. ఈ 28 కంటే ముందే మరి కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నాడో రాష్ట్రానికి నిన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను పిలుచుకొని 27వ తారీఖున చర్చలు జరిపారు. ఏంటి ఆ చర్చలు అంటే, మీరు మాకు లోన్ ఇవ్వండి, దేనికి, విద్యుత్కి అప్పు ఇవ్వండి, అలాగనే మన కాకతీయ మిషన్కి అప్పు ఇవ్వండి, వాటర్కి సంబంధించింది వాటర్ గ్రిడ్కి అప్పులు ఇవ్వండి, 1,25,000 కోట్లు, మాకు 25,000 కోట్లు అప్పులు ఇవ్వండి అని. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అంటే చంద్రబాబు నాయుడు నుంచి మళ్ళీ గుణపాఠాలు తీసుకోవటానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేయటం లేదు. అలాంటి ఒక నిరంకుశ ధోరణిలో ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపారు, మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు ప్రభుత్వంలో, కేసీఆర్ గారు కూడా మంత్రిగా అప్పుడు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఏం నేర్చుకుంటున్నారు దాని నుంచి? అంతకంటే ముఖ్యమైనటువంటిది మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ సంస్కరణలకు మేము వ్యతిరేకం కాదండి, మంచి వైపు ఉండాలి ఆ సంస్కరణలో. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అంటే గ్రీస్ లో మనం చూసాం కదా,
గ్రీస్ ప్రభుత్వాన్ని మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రపంచ బ్యాంకు వాళ్ళు అప్పిస్తామని చెప్తే అక్కడ ఉన్నటువంటి సైప్రస్ ప్రధాని ఏం చెప్పాడు, నేను మీ సంస్కారాలను అంగీకరించాలా వద్దని ప్రజాభిప్రాయాన్ని కోరారు. కానీ కేసీఆర్ గారు శాసనసభ అభిప్రాయాన్ని కూడా కోరేటట్లేడు. గవర్నమెంట్ ఏదైనా సరే ప్రజల అభిష్టం మేరకు శాసనసభని పార్టీలను పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు ఆగస్టు 28 సందర్భంగా కేసీఆర్ గారికి చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయబాకండి. ఒక ప్రజాస్వామ్య అలాగనే జన తెలంగాణ నిర్మించడానికి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రపంచ బ్యాంకు విధానాన్ని చేపట్టకుండా ఒక మంచి సంస్కరణ తీసుకురావాలని సిపిఎం పార్టీ లెఫ్ట్ కేసీఆర్ గారిని మేము కోరుతున్నాం. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అది బషీర్బాగ్ కాల్పుల ఘటనకు సంబంధించి డిస్కషన్ ఇప్పటివరకు కొనసాగింది. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.